హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు వంతెన పక్కన ఇల్లు అవన్నీ వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా అలాగే డ్రా చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా చాలా అందంగా వస్తుంది. చూడండి, వంతెన పక్కన లైన్స్ లాగా గీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా లైన్స్ లాగా చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో అన్నీ పక్క పక్కన వేసాను ఫ్రెండ్స్. తర్వాత 1 లైన్ గ్యాప్ ఇచ్చి లైన్కి కలిపాను. చూడండి, నేను ఎట్లా అయితే డ్రా చేశానో మీరు కూడా ట్రై చేయండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. చూడండి, పక్కన చూడండి. ఇప్పుడు వంతెన అయిపోయిన తర్వాత అటు అవుట్ సైడ్ అటు బయట వైపు ఇల్లు అనమాట. ఇల్లు డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా అలాగే డ్రా చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తుంది. చూడండి, ఇల్లు డ్రా చేశాను. ఫస్ట్ అవుట్లుక్ అనేది పల్సగా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత డార్క్ చేసుకోవాలి. అప్పుడే హైలైట్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చూడండి. సేమ్ మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, విండోస్ వేసాను. అలాగే ఫస్ట్ హౌస్కి అవుట్లుక్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత డార్క్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి లైన్స్ వేసాను. కప్పు అనమాట. ఇంటికి పైన కప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదనమాట. చూడండి, పక్కన చిన్న చిన్న చెట్లు అలాగే కొండలు అన్నీ డ్రా చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, చిన్న చెట్లు, ఒక పెద్ద చెట్టు వేసాను ఫ్రెండ్స్. తర్వాత చిన్న చిన్న చెట్లు అలాగే కొండలు, కొండలపైన పక్షులు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేసానో మీరు కూడా వేయండి ఫ్రెండ్స్. చక్కగా వస్తుంది. చూడండి, గేట్ లాగా అనమాట. అక్కడ వంతెన అయిపోయిన దగ్గర అక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి వంతెన పక్కన అవి పక్కన ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అలాగే వంతెనకి అటు ఇటు మనకి రాకుండా వంతెనకి పక్కన అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేసానో మీరు కూడా వేయండి ఫ్రెండ్స్. కంచెలాగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా సేమ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. అటు ఇటు కంప్లీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో దారి అనమాట. చూడండి, మధ్యలో చిన్న చిన్న చెట్లు వేసాను. అలాగే కొండలు అనమాట. అవుట్లుక్ నేను ఎలా అయితే వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా చాలా ఈజీగా వస్తుంది. పక్షులు అలాగే చూడండి ఫ్రెండ్స్. తర్వాత డార్క్ చేసుకోవాలి. అప్పుడే హెవీగా బ్రైట్ వస్తుంది అనమాట. నేను చూడండి ఫ్రెండ్స్, అలాగే పక్కన చిన్న చిన్న మొక్కలు, గార్డెన్ అనమాట ఫ్రెండ్స్. గార్డెన్లో చిన్న చిన్న మొక్కలు గ్రాస్ లాగా వేసాను ఫ్రెండ్స్. తర్వాత దాన్ని డార్క్ చేసుకోండి. అప్పుడు హెవీగా బ్రైట్గా ఉంటుంది. అలాగే వంతెన పక్కన అటువైపు లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంటుందన్నమాట. వాటర్లో 2 బోట్లు 2 బాతులు వేసాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి. బోటు మీద మనిషి, అలాగే కొంత సరుకు అనమాట. బోట్లో సరుకు చూడండి ఫ్రెండ్స్. అలాగే పడవలో చూడండి ఫ్రెండ్స్, ఒక పడవ వేసాను, ఇంకో పడవ కూడా వేసాను. చూడండి, ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే అన్నీ హైలైట్గా డార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే హెవీ లుక్తో బ్రైట్గా ఉంటుంది. చూడండి, తర్వాత వంతెనకి కూడా డార్క్ చేశాను. అలాగే రఫ్ లాగా వేసాను ఫ్రెండ్స్. రఫ్ వేస్తే ఏంటంటే స్టెప్స్ నడిచే దారి అనేది హైలైట్గా కనపడుతుంది మనకి. చూడండి, నేను ఎలా అయితే చేశానో మీరు కూడా అలాగే డ్రా చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అది చెప్పాను కదా, రఫ్ లాగా బాగా స్టెప్ దారికి మధ్యలో వేసాను అనమాట. అప్పుడు హెవీ లుక్తో బ్రైట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్, మంచి వీడియోస్ చేయడానికి నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి. చూడండి, ఓవరాల్గా మనకి వ్యూ అనేది చాలా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.